కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినట్లు చెప్పారు ఆయన. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా గడిపారు. పుట్టపర్తిలో చేనేతల గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నేతన్నకు ఉచిత విద్యుత్ పథకం సర్టిఫికేట్లను మంత్రి అనగాని పంపిణీ చేశారు. వృద్ధులకు 4, వికలాంగులకు 6, రోగులకు 15,000 చొప్పున పింఛన్లు అందించిన ఘనత కూటమి సర్కార్దే అన్నారు. ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని అనగాని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 నెలలు ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా నిలబెట్టుకునేది. ఎందుకంటే కాగితాల్లో ఉండేది కాదు, ప్రజల జీవితాల్లో ఆ మార్పును చూపించాలన్న లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వం ఇది. మాటల్లో కాదు, చేతల్లో ఉండేది. ఏదైతే మా చేనేత కుటుంబాలు ఉన్నాయో మేము మాటిచ్చున్నాం గతంలో 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్కి, అలాగే పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు ఉచితంగా ఇస్తాను. అది ఈ నెల నుంచి స్టార్ట్ చేసాము. వచ్చే నెల నుంచి వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాము. దాదాపుగా 22,000 రూపాయలు ఒక పవర్ లూమ్ ఉన్న వారికి మనకి ఈ యొక్క బెనిఫిట్ మనకి కనపడతా ఉంది. సంవత్సరాలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 నెలలు